హ్యాపీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడుతారా అనేది చాలామందికి డౌట్ ఉండిపోయింది. ఇంకా ఈ నెలలో రంజీ ట్రోఫీ కంటిన్యూ అవుతూనే ఉంది. వీళ్ళు కూడా తమ హోమ్ స్టేట్కి పోయి ఆడాల్సిన టైం వచ్చేసింది. ఇంకా రోహిత్ శర్మ ఎప్పుడు అన్నాడు రంజీ ట్రోఫీ? రోహిత్ శర్మ ఆడింది 2015లో. ఇప్పటి వరకు రంజీ ట్రోఫీ పోయిందే చూడలేదు ఎవరు. ఇప్పుడు ఎందుకు పోతున్నాడంటే కొద్దిగా ఫామ్ డిప్ అయింది. ఆ ఫామ్ డిప్ అయితే పోయి రంజీ ట్రోఫీలో ప్రూవ్ చేసుకోవాలి. కానీ కొద్దిగా కాన్ఫిడెన్స్ రావాలి. వస్తేనే టెస్టుల్లో బాగా ఆడేదానికి ఉంటుంది. ఇంకా ఇక్కడ కొద్దిగా ఆడితే చాలు, రన్స్ కూడా కొట్టాలి. ఎందుకంటే ఫామ్ అనేది కాన్ఫిడెన్స్గా వస్తుంది. మరి ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కదా, ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతనికి డిఫరెంట్ వైట్ బాల్కి రెడ్ బాల్కి నేను కంపేర్ చేయను. ఇది రెడ్ బాల్. అతనికి ఫామ్లోకి వస్తే మంచిది. ఎందుకంటే ఇంగ్లాండ్ టూర్లో ఎలా ఆడినాడో చూసాం 2021లో. సేమ్ అక్కడికి పోవాలంటే ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి రోహిత్ శర్మ. ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఎప్పటి నుంచి? మంగళవారం ఈ రోజు నుంచి ముంబైలో వాళ్ళకి నెట్ ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా రంజీ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి 23, 5 రోజులు ఉంటుంది. అక్కడ సీనియర్స్ ఉన్నారు ముంబై టీంలో. అజింక్య రహానే, శార్దూల్ ఠాకూర్, ఇంకా రోహిత్ శర్మ, పృథ్వీ షా వీళ్ళందరూ కలిసి ఆడుతారు. రోహిత్ శర్మ అయితే కెప్టెన్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకు అవసరం లేదు కెప్టెన్గా రోహిత్ శర్మ ఉండాలని. అతను ఆడితే పర్ఫార్మెన్స్ ఇస్తే చాలు. ఇంకా విరాట్ కోహ్లీ ఎప్పుడు అన్నాడు రంజీ ట్రోఫీ? 2013లో అన్నాడు. ఇంతవరకు ఆడిందే చూడలేదు భయ్య. ఎందుకంటే అతనికి అవసరం లేదు అనుకున్నా. ఎందుకంటే మన బీసీసీఐలో ఏమంటారంటే వీళ్ళు చెప్తారు మాకు వర్క్లోడ్ మేనేజ్మెంటు, మాకు రెస్ట్ కావాలి అని. అది యాక్సెప్ట్ చేస్తారు బీసీసీఐ ఎవరైనా. ఇంకా ఇప్పుడు టైం వచ్చింది. ఎందుకంటే ఫామ్లో ఇద్దరు లేరు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఇప్పుడైతే అతని వీక్నెస్ ఆఫ్ సైడ్ ద బాల్స్ ఉంటాయి కదా, 5th స్టెంప్, 6th, 7th, 8th, ఆ బాల్స్కి ఎక్కువ అవుట్ అయిపోతున్నాడు. అది రెక్టిఫై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్, మనము ఇంగ్లాండ్ పోయే లోపల రెక్టిఫై చేసుకుంటే అతనికి ఛాన్స్ ఉంటుంది. చాలామంది ట్రోల్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ ఉండడు అనేది. ఉండడు కాదు భయ్య, ఉంటాడు ఖచ్చితం. ఇక్కడ ఆడుతాడు. ఎప్పుడు వీళ్ళకి 30 ఉంది రంజీ ట్రోఫీ. ఎవరికి? ఢిల్లీ వర్సెస్ తమిళనాడు ఏదో వీళ్ళిద్దరికి ఉంది. అక్కడైతే విరాట్ కోహ్లీ అయితే మ్యాక్సిమం ఎప్పుడు పోతాడంటే 21, 22 వాళ్ళ హోమ్ స్టేట్కి పోతాడు. అక్కడైతే ప్రాక్టీస్ సెషన్ చేస్తారు. వాళ్ళు ఎవరు ఉంటారు కదా హోమ్ స్టేట్, రిషబ్ పంత్, ఇంకా విరాట్ కోహ్లీ, ఇంకా అలాంటి ప్లేయర్స్ అంతా కలిసి ఆడతారు రంజీ ట్రోఫీలో. డెఫినెట్గా ఆడాల్సిన టైం వచ్చింది, ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఇద్దరు మంచిగా ఆడాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నా. ఈరోజు అయితే రోహిత్ శర్మ ఆడుతాడు ప్రాక్టీస్ సెషన్లో, మంచిగా ఆడాలి. మంచిగా ఆడతాడు ప్రాక్టీస్ సెషన్లో, కానీ ఆడాలి ఎక్కడ? మెయిన్ మ్యాచ్లో. రంజీ ట్రోఫీలో ఆడితేనే కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళే టైంలో కొద్దిగా ఫామ్లోకి వస్తే మంచిది. ఎలా ఆడుతాడో తెలుసు. ఎప్పుడు ఫామ్లో ఉంటే దుమ్ము దులిపేస్తాడు. అతనికి అవుట్ చేయడమే ఇంపాసిబుల్గా ఆడతాడు. ఇంకా ఫామ్లో లేకపోతే ఈజీగా వికెట్ ఇస్తాడు రోహిత్ శర్మ. అలానే విరాట్ కోహ్లీ కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వాళ్ళిద్దరూ బాగా ఆడాలని మీరు కూడా కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలామందికి చూపిస్తుంది. వాళ్ళు కూడా చూస్తారని నేను కూడా ఆశిస్తాను. Thank you.